హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఫొనెటిక్స్ చాప్టర్ నుంచి అతి ముఖ్యమైన ఆస్పెక్ట్ వచ్చేసి మనకు ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ అని ఖచ్చితంగా ఈ బిట్ ఒకటి లేదా రెండు ఈ దీని నుంచి వస్తుంది, ప్లేస్ కానీ లేదా మేనర్ నుంచి కానీ. సో అదేంటో చూద్దామండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ దాట్ కొంచెం వాట్ ఈజ్ వాట్ చూద్దాం. ఫొనెటిక్స్ నుంచి జస్ట్ బేసిక్స్ చూద్దాం. సో ఇందులో మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ వచ్చేసి 26 అక్షరాలు మనందరికి తెలుసు. అందులో 5 అక్షరాలు ఏఈఐ వచ్చేసి మనకు వావెల్స్, మిగతా 21 అక్షరాలన్నీ కూడా మనకు కాన్సనెంట్స్ కిందకి వస్తాయి. అది లెటర్స్ గురించి. బట్ మనకి ఇక్కడ సౌండ్స్ ఇంపార్టెంట్ కాబట్టి సౌండ్స్ వచ్చేసి మనకు 44 సౌండ్స్ అండి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. 26 అక్షరాలే, బట్ దే ప్రొడ్యూస్ 44 సౌండ్స్ అండి. సో ఆ 44 సౌండ్స్లో కూడా రెండు కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. వావెల్స్ 20, కాన్సనెంట్స్ 24. ఇందాక చెప్పాను వావెల్స్ 5, బట్ ఆ 5 అక్షరాలు 20 రకాల సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆల్ రైట్. అందుకే ఫొనెటిక్స్ కాస్త టఫ్గా అనిపిస్తుంది చాలామందికి. 5 లెటర్స్ 5 అక్షరాలు ఏఈఐఓ అనే 5 అక్షరాలు 20 రకాల సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయండి. సో ఇందులో మోనోఫ్థాంగ్స్ దీన్ని ఏమంటారంటే ఇందులో సబ్ కేటగిరీస్ రెండు ఉన్నాయి. 12 + 8. 12 అనేది ఒక కేటగిరీ, 8 ఇంకో కేటగిరీ. 12ని వచ్చే కేటగిరీ ఏమంటారు మోనోథాంగ్స్ లేదా ప్యూర్ ఓవెల్స్ లేదా సింగిల్ ఓవెల్స్ అంటారు. మిగతా 8ని దిఫ్థాంగ్స్ కానీ ఇంప్యూర్ ఓవెల్స్ కానీ లేదా గ్లైడర్స్ అని కూడా అంటారండి. ఇందులో మరి 12 కూడా మరి 2 కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి లాంగ్ అండ్ షార్ట్. సో లాంగ్ వచ్చేసి మనకు 5, షార్ట్ వచ్చేసి 7. సో ఈ విధంగా జస్ట్ కేటగిరీ చెప్తున్నాను. మిగతా డీప్గా వాట్ ఈస్ అంటే మనం తర్వాత చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ మేనర్ అండ్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది బిఫోర్ దాట్ ఇది కొంచెం బేసిక్స్, ఇది కూడా తర్వాత కాబట్టి డిస్కస్ చేస్తాను. తర్వాత కాన్సనెంట్ చూద్దాం రండి. సో కాన్సనెంట్ వచ్చేసి మనకు 21 అక్షరాలు ఉంటాయి, బట్ దే ప్రొడ్యూస్ 24 సౌండ్స్, ఒక 3 ఎక్కువ అంతే. కాబట్టి కాన్సనెంట్స్ ఇబ్బంది ఉండదు. వావెల్స్కే ఎక్కువ టఫ్ చాలా చెప్పాలంటే. ఎందుకంటే కాన్సనెంట్స్ మనకు 21 అక్షరాలు 24 సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తే వావెల్స్ 5 అక్షరాలు ఉన్న 20 సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో ఆ 24 సౌండ్స్లో కూడా మళ్ళీ 2 కేటగిరీస్, ఒకటి వాయిస్లెస్, వాయిస్డ్. రైట్. వాయిస్లెస్ వచ్చేసి 9, మిగతా 9 తీస్తే 24లో 15 వాయిస్డ్ అండి. ఆ వాయిస్డ్ అంటే వాయిసెస్ అంటే ఏ సౌండ్స్ అనేది తర్వాత వీడియోలు కావాలంటే చూద్దాం. ఇక్కడ కూడా అంతే, వావెల్స్ కూడా లెటర్స్ ఏంటి ఆ ఏ సౌండ్స్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి రైట్కి వెళ్ళిపోదాం. ఇంకా ప్లేస్ అండ్ మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్ ఖచ్చితంగా ఒక బిట్ లేదా 2 బిట్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి కానీ ఎస్జిటి వాళ్ళకి కానీ ఖచ్చితంగా వచ్చే బిట్ చూడండి ఒకసారి. సో కాన్స్టెంట్స్ వచ్చేసి మనకు 24 సౌండ్స్ అని చెప్పాను కదా. ఆ 24 సౌండ్స్లో 2 విధాలే దీనిలో. ఒకటి వచ్చేసి మనకు వాయిస్డ్ 15, మిగతా 9 వాయిస్లెస్. మళ్ళీ ఒకసారి 24 సౌండ్స్లో 9 వాయిస్లెస్, మిగతా 15 వాయిస్డ్. అంతే దీనిలో క్లాసిఫికేషన్. ఇంకా ఏం సౌండ్ ఏం సింబల్ అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో కుదిరితే చూద్దాం. ప్రస్తుతానికి వాట్ ఈజ్ వాట్ క్లాసిఫికేషన్ బేసిక్ అంటే ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి అవకాశం ఇందులో. లెట్స్ కమ్ టు ద పాయింట్ అండి. సో ప్లేస్ ఆఫ్ ఆర్టిక్యులేషన్, మేనర్ ఆఫ్ ఆర్టిక్యులేషన్. సో ప్లేస్ అంటే నథింగ్ బట్ ఏ ఆర్గన్ నుంచి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. మేనర్ అంటే హౌ అనేది చెప్తుంది. సో ముందు ప్లేస్ చూద్దామండి. సో ఇందులో మొత్తం కలిపితే మనకు 24 సౌండ్స్ ఉంటాయి. ఎందుకంటే కాన్సోనెంట్స్ గురించి చెప్తాయి కాబట్టి ఈ 24 సౌండ్స్ ఎక్కడెక్కడ ఏ కేటగిరీ అనేది మనం క్లాసిఫై చేయడం జరిగింది. కొన్ని పేరు దానికి వచ్చే సౌండ్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి అనేది. సో ఇది ఖచ్చితంగా 3 గుర్తుపెట్టుకోవాల్సిందే. మనకు బిట్ ఎలానే రావచ్చు. పేరు ఇచ్చి సింబల్ అడగవచ్చు, సింబల్ ఇచ్చి పేరు అడగవచ్చు, లేదా ఎలా ప్రొడ్యూస్ ఆ పేరుకి నిర్వచనం అడగవచ్చు, ఎలా అని అడగవచ్చు. సో బీ రెడీ. సో ముందు బైలేబియల్. బై అంటే 2, లేబియల్ అంటే పెదాలు. సో 2 పెదవులు టచ్ అయ్యి వచ్చే సౌండ్స్ 4 ఉంటాయండి. ఫ, మ, వ, మ్. ఈ విధంగా మనకు 4 సౌండ్స్ ఉంటాయండి. ఈ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ చెప్తున్నాను. బీపీఎండబ్ల్యూ గుర్తుపెట్టుకోండి. సౌండ్ను గుర్తుపెట్టుకోలేం కాబట్టి లెటర్స్ గుర్తుపెట్టవచ్చు. సో ఆల్ఫాబెట్లా ఉంటాయి, ఏఐ తప్ప మిగతావన్నీ కూడా వచ్చేలాగానే ఉంటాయన్నమాట, కొంచెం ఇంచుమించు. సో బీపీఎండబ్ల్యూ, బీపీ పెంచుతాయండి ఈ ఫొనెటిక్స్ చాప్టరే. సో బీపీ గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్లో చెప్తున్నాను. ఎంకి రివర్స్ అవుతుంది డబ్ల్యూ. సో బీపీఎండబ్ల్యూ బైలేబియల్. రైట్. నెక్స్ట్ లేబియో డెంటల్. లేబియో అంటే ఇందాక చెప్పినట్టు పెదవి, డెంటల్ అంటే పన్ను. కింది పెదవు పై పన్నుకి టచ్ అయ్యి వచ్చే సౌండ్స్ని 2 ఉన్నాయి ఇంగ్లీష్లో. అవి ఎఫ్, వ్. సో ఫ్, వ్. ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఎఫ్వి గుర్తుపెట్టుకోండి. లేబియో డెంటల్ అంటే ఎఫ్వి, కింది పెదవు పై పన్ను టచ్ అవ్వాలి. నెక్స్ట్ డెంటల్ అండి. డెంటల్ అంటే 2
పళ్ళు అండి, పళ్ళు టచ్ అవ్వాలి రెండు కూడా దంతాలు. సో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి 2 సున్నాలు గుర్తుపెట్టుకోండి. ఆ 2 అలా ఉంటుంది ఇంచుమించు. బట్ సౌండ్స్ అవి 2 చెప్తాను ఏంటో. ఒకటి థ, ఒకటి ద. టీహెచ్ దాలో ఉన్న ద ఒకటి, తర్వాత థింక్లో టీహెచ్ఐ థింక్ థ ఆ సౌండ్ ఒకటి. థ ద ఈ రెండు సున్నాలు గుర్తుపెట్టుకోండి డెంటల్. తర్వాత అల్విలార్. సో అల్విలార్లో టీడీఎన్ఎస్జెడ్ఎల్ ఇవి కూడా సౌండ్సే ఠ డ ఈ విధంగా. సో టీడీఎన్ఎస్జెడ్ఎల్ గుర్తుపెట్టుకోండి, బై హెడ్ చేయాల్సింది అల్విలార్. రైట్. సో బోత్ టంగ్ టీత్ రిడ్జ్ రెండు ఉంటుంది ఇందులో. నెక్స్ట్ పలాటో అల్విలార్ అంటే ఛ జ సౌండ్స్ ఇవి రెండు. టీఎఫ్ కాదు, అది ఛ జ. అండ్ దానిలోనే టీఎఫ్ ఉంది కదా, దానిలో ఎఫ్ తీసుకురండి, ఇక్కడ సౌండ్ అది. తర్వాత D3 తీసుకురండి జ్. సో ఛ జ రెండు గుర్తుంటే మిగతా ఆ రెండు కూడా అందులోనే ఉంటాయి. రైట్. పలాటో అల్విలార్. తర్వాత పోస్ట్ అల్విలార్ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో గుర్తుపెట్టుకో ఒకటే. పోస్ట్ అల్విలార్లో ఆర్. పలాటోలో యా, పి గుర్తుపెట్టుకోండి, యా పాయ అన్న ఈ విధంగా. సో పోయింది అంటాం కదా, మర్చిపోయినాం కదా, అట్లా విధంగా. సో పిఈ పలాటల్ యా. గ్లోటల్ హెచ్, GH గవర్నమెంట్ హాస్పిటల్ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్ GH. గ్లోటల్ అంటే హెచ్. నెక్స్ట్ వీలార్. సో వీలార్ వచ్చేసి కేజీఎఫ్ సినిమా గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి కేజీ. అండ్ నెక్స్ట్ ఆ సౌండ్ వచ్చి ఇంగ్ సౌండ్, ఐఎన్జింగ్ సౌండ్, అది కేజీ ఇంగ్. సో ఎక్కడ ఏంటి ఏవి గుర్తుపెట్టాలంటే నేను టర్మ్స్ ఇక్కడ ఇచ్చాను ఎండ్లో, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, అవి కూడా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు బిట్ ఇంకా వదిలిపెట్ట కుదరదు, ఏది కదా మీరు మిస్ అవ్వదు. ఇంకా ఖచ్చితంగా ఒక బిట్ 2 బిట్ వస్తే అవి మీరు ఆన్సర్ చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. టఫ్గా అనిపిస్తే చాలా మంది చదవరు ఇది, బట్ మీరు చేయగలరు. చూడండి నెక్స్ట్ మేనర్కి జంప్ అవుదాం. చూడండి మ్యాన్ ఆఫ్ ఆర్టికులేషన్. సో మ్యాన్ ఆఫ్ ఆర్టికులేషన్ అంటే హౌ, ప్లేస్ అయిపోయింది, వేర్ అనేది. ఇప్పుడు హౌ అనేది చూద్దాం ఎలా అండి. సో ఇక్కడ నుంచి తీసుకుందామంటే ఇవే సౌండ్స్ అక్కడ వస్తాయి, బట్ పేర్లు వేరుగా ఉంటాయి, దాని డెఫినేషన్స్ వేరుగా ఉంటాయి. సౌండ్స్ ఇవే ఎట్లా అంటే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఈ బైలేబెల్లో బీపీ తీసుకుందాం, తర్వాత అల్విలార్లో టీడీ తీసుకుందాం, అండ్ వీలార్ కేజీ చెప్పాను కదా. సో వీలార్ నుంచి కేజీ తీసుకుందాం. బీపీ టీడీ కేజీ ఇక్కడ రెండు ఈ 6 కలిపితే మనకి ఏముంటాయంటే ప్లోసివ్స్ అంటారు. ప్లోసివ్ అంటే నథింగ్ బట్ విస్ఫోటనం లాంటిది దాని పేరు. ఓకే, ప్లోసివ్స్లో 6 ఉంటాయి, బీపీ టీడీ కేజీ. ఇక్కడే తీసుకున్నాను చూడండి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఒకటి గుర్తుపెట్టుకుంటే సెకండ్ వన్ ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ప్లేస్ గుర్తుపెట్టుకోవాల్సిందే, అప్పుడు మేనర్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్ చూడండి నోసల్స్ అంటే నథింగ్ బట్ ముక్కు నుంచి వచ్చే ఉంటుంది. సో ముక్కు నుంచి ఏమొస్తాయంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇక్కడ ఎం, ఇక్కడ ఎన్, ఇక్కడ ఇంగ్ సౌండ్ లాస్ట్లో వీలార్లో ఇంగ్ సౌండ్. సో ఇక్కడ ఎం ఫస్ట్, దాంట్లో ఎం, తర్వాత అల్విలార్లో ఎన్, వీలార్లో ఇంగ్. సో ఎన్ ఇంగ్ నోసల్స్ ముక్కు నుంచి వచ్చే సౌండ్స్ అనమాట ఇవి. ఇంగ్ 3 కూడా. రైట్. ఎంఎన్ ఇంగ్. సో ఫస్ట్ గుర్తుపెట్టు ఈజీ కదా. సో ఫస్ట్ ఏం చెప్పాను, ప్లోసివ్స్ చెప్పాను, తర్వాత నోసల్స్. ప్లోసివ్లో 6, నోసల్స్లో 3. తర్వాత అఫ్రికేట్. సో అఫ్రికేట్లో ఇక్కడ తీసుకుని చూడండి ఛ జ, ఇక్కడ చూస్తున్నాం కదా ఛ జ. సో ఈ ఛ జ అంతే అండి, మిగతా 2 రావు, ఈ 2 వస్తాయి. అఫ్రికేట్ పక్కన 2 తీసుకున్నాం, ముందు అక్కడక్కడ 2 తీసుకున్నాం, తర్వాత అక్కడక్కడ ఒకటి తీసుకున్నాం, ఇప్పుడు ఒకే చోట 2 తీసుకున్నాం. గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అనమాట. అఫ్రికేట్ అనమాట ఇవి. సో ఫ్రికెటిస్ 9 ఉంటాయండి. ఫ్రికెటిస్ ఏంటంటే తర్వాత చూద్దాం, అంటే మిగతా అన్నీ అందులో వస్తాయి, ఎక్కువ కాబట్టి 9. ముందు వేరే చూద్దాం, తక్కువ ఉన్నట్టు, మిగిలిన అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి ఇంకా. సో లాటరల్ చూద్దాం. లాటరల్లో ఎల్ ఉంది కాబట్టి ఇక్కడ ఎల్ వచ్చేస్తుంది, ఈజీ ఎల్. తర్వాత ఫ్రిక్షన్లెస్ కాంటినెంట్లో ఆర్, ఫ్రిక్షన్లో ఆర్ ఉంచండి, ఇక సెకండ్ లెటర్ ఆర్. సో ఫ్రిక్షన్ అని వస్తేనే కాంటినెంట్ అంటే ఆర్. సెమీ ఓవల్ వచ్చేసి మనకి యా వా సౌండ్స్ ఇవి, జే కాదు అది యా సౌండ్, యా వా. సో యా వా ఈ ఆర్ 3 కలిపి ఇంకో పేరు ఏముందంటే అప్రాక్సిమేట్స్ కూడా అంటారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి ట్రిక్కీగా అయినప్పుడు ఈ పేరు కూడా యూజ్ చేయొచ్చు. సో అప్రాక్సిమేట్ 3 ఉంటాయి, అందులో ఫ్రిక్షన్లెస్ కాంటినెంట్స్ ఆర్ ఒకటి, సెమీ ఓవల్ 2, యా వా వచ్చేసి. ఫ్రిక్షన్లెస్ కాంటినెంట్లో ఆర్ ఉంది కాబట్టి సెకండ్ లెటర్ ఇక్కడ ఆర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. లాటరల్ ఎల్ ఉంది. రైట్. ఇదే విధంగా ప్లోసివ్స్లో 6 వచ్చేసాయి, నోసల్స్లో 3 వచ్చాయి, అఫ్రికేట్లో 2 వచ్చాయి, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 2. సో ఇంకా అన్నీ అయిపోయింది, 9 మిగిలినాయి ఇంకా. సో 24లో 15 వచ్చేసాయి. ఆ 9 ఏంటంటే మీరు ప్లేస్ చూడండి, మిగతా ఇక్కడ రానివన్నీ ఏమైనా ఉంటే అవన్నీ అందులో వేసేయచ్చు, మిగతా అవన్నీ అందులో వచ్చేస్తాయి, చాలా ఈజీ. లేదు గుర్తుపెట్టుకున్నామంటే చెప్తాను, ఇక్కడ ఈజీ ఏముంది, ఎఫ్ వి అక్కడ 2 మిస్ చేసినాం కదా, 2 లైన్లు, ఏది మనకు ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్లో. తర్వాత ద, తర్వాత ఎస్, జ, ష, జ్, హెచ్, ఈ 9 సౌండ్స్. ఇవి గుర్తుపెట్టుకోలేమంటే మిగతా అవన్నీ అందులో వస్తాయి, మిగతా పైన గుర్తుపెట్టుకోండి. ప్లోసివ్స్ 6, బీపీటీడీ కేజీ, నోసల్స్ ఎంఎన్ 3, తర్వాత అఫ్రికేట్ ఛ జ 2,
తర్వాత ఫ్రిక్షన్లెస్ కాంటెంట్ ఆర్ ఒకటి, లాటరల్ ఎల్ ఒకటి, సెమీ ఓవల్ 2. ఇవన్నీ ఉంటే 15 ఉంటాయి. మిగతా 9 అందులో వచ్చేస్తాయండి. సో ఇదండి ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్, మ్యానర్ ఆఫ్ ఆర్టికులేషన్ నుంచి కొంచెం జస్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లెయిన్ చెప్పాను. సో ఇన్ డీటెయిల్‌గా వోవెల్స్ చాప్టర్ నేను ఫొనెటిక్స్ చాప్టర్ డీల్ చేసేటప్పుడు చెప్తాను. బట్ బిఫోర్ థాట్ ఇది ఏమన్నా ఎవరికైనా ఉపయోగపడితే ఎగ్జామ్ రాసే వాళ్ళకని చేస్తున్నానండి. సో థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.